నువ్వు అడిగావు కాబట్టి ఉంటున్నాను. నువ్వు చెప్పావు కాబట్టి మొదటి దీపం వెలిగిస్తాను చిన్నత్త. వెలిగించు. ఇదిగో అమ్మా అగ్గి పెట్టే. సామాన్య, నువ్వు వెలిగించు. వెలిగించు. ఆ పక్కనుంది దీపం వెలిగించు. చంద్ర, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నా? నువ్వేం చేసావో నేను అదేగా చేశాను. తప్పే ఉంది సామాన్య. నీతో కలిసి వాడు కూడా పూజలో కూర్చున్నాడు కదా. అసలేం మాట్లాడుతున్నావు పద్మ? ఇదిగో నేను మా ఆయన కూడా వెలిగిస్తాం. ఏమండి రండి. ఏమైంది సామాన్య? నీ మనసులో ఏమైనా ఉందా? ఏమీ లేదు. అమ్మా పద్మ, అందరూ దండం పెట్టుకోండి. పదండి పదండి. అది పిన్ని. సామాన్య వచ్చేయమ్మా. సామాన్య, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదే. ఏం చేయాలన్నా రాసి పెట్టి ఉండాలి. నువ్వెంత దీపం వెలిగించినా నా తర్వాతే వెలిగించావు. నో యూస్. ఐఎమ్ ద విన్నర్, యు ఆర్ ద లూజర్. ఇది మామూలు చుచ్చుబుట్టు కాదే. నిన్ను కాకిలా మాడిపోయేలా చేసి హాస్పిటల్లో పడేసే బాంబ్. నన్నే రొచ్చగొట్టావు కదూ. ఈ దీపావళే నీకు చివరిది. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ, డోలి 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 రే, డోలి 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 రే. వెలిగించారు.
సామాన్య, అక్కడ చాలా చిచ్చుబుడ్లు ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకొచ్చుకొని కాల్చుకోవచ్చు కదా. నీకు కాబోయే భార్యనే కదా సూర్య. నువ్వు పెట్టిన చుచ్చుబుట్టి నేను కలిస్తే తప్పేంటి? సామాన్య, ఆగు బావా, ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ లో తనతో గొడవెందుకు? వదిలే. నేను వేరే చిచ్చుబుడి తెచ్చుకొని కాల్చుకుంటాను. కాల్చుకో. నువ్వు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావని అర్థమవుతుంది. గొడవేంటి సమంత? చుచ్చుబుట్టిని కాల్చడం కూడా తప్పేనా? అందరం కలిసి పండగ చేసుకుంటున్నాం. ఎవరు చుచ్చుబుట్టి ఎవరు కలిస్తే తప్పేంటి? అమ్మ సామాన్య, ఎందుకు ఇప్పుడు ఇదంతా? లోపల చిచ్చుబుడ్లు కావలసినన్నున్నాయి, వెళ్ళి తెచ్చుకొని కాల్చు. జయంతి ఆంటీ సమంతని కావాలని నేను ఏడిపిస్తున్నాను. అదెంత చేస్తుంది, మనం ఈ మాత్రం చేయకపోతేలా? ఓ, అలా వచ్చావా? సరే సరే, నాకు దాని మీద మంటగానే ఉంది, ఏడిపించు. పండగ పేర్లో కొట్టుకుపోద్ది. నేను ఏడిపిస్తానుగా, మీరు నవ్వుకోండి. అమ్మా శామ్, అందరం కలిసి పండగ చేసుకుంటున్నాం కదా. ఎవరు చిచ్చుబుడ్డి ఎవరు కాలిస్తే ఏముందమ్మా? ఆ? హ్యాపీగా అందరం కలిసి కాల్చుకోవచ్చు కదా. రే చంద్ర, ఏం చేస్తున్నావురా? అందరం కలిసి పండగ చేసుకుంటున్నాంగా చెల్లి. ఎవరిది ఎవరు కాలిస్తే ఏంటి? ఇది మామూలు చుచ్చుబుడ్డి కాదే. నిన్ను కాకిలా మాడిపోయేలా చేసి హాస్పిటల్లో పడేసే బాంబ్. నన్నే రెచ్చగొట్టావు కదా. ఈ దీపావళే నీకు చివరి దీపావళి. ఆంటీ, చుచ్చుబుడ్డి. నానమ్మ, చిన్నమ్మా, నానమ్మ, రాధమ్మా, చిన్నమ్మా, నానమ్మ. రాధమ్మా, అయ్యో, చిన్నదిగా లే, లే, రాధమ్మా, చిన్నమ్మా, రాధమ్మా, చిన్నమమ్మ, చిన్నమ్మా,
రాధమ్మా చిన్నాయనమ్మా చిన్నాయనమ్మా రాధమ్మా ఈ సామాన్య వల్లే చింతాతయ్య నన్ను చంపడానికి చిచ్చుపుడిలో బాంబు పెట్టింది. మాట్లాడు చిన్నాయనమ్మా మాట్లాడు చిన్నాయనమ్మా మీకు నిజంగా మాటలు రావా? మౌన వ్రతం అమావాస్య అని డ్రామాలాడారా? డ్రామాలు నువ్వు ఆడుతున్నావు సామాన్య. చిన్న తాతయ్య మీద తనకున్న ప్రేమను చెప్పకుండా 30 ఏళ్ళు తన మనసులోనే దాచుకున్న చిన్నమ్మ డ్రామాలాడదు. అబ్బో, నిన్న కాక మొన్నొచ్చిన ఆవిడ గురించి నీకు తెలిసినంతగా నాకు తెలియదులే. ఈ వాక్మెన్ ఏంటి? అసలు ఏముంది ఇందులో? ఏయ్, ఇటీవ నా భార్యను అవమానిస్తున్నావు నువ్వు. అవమానించడం లేదు, అనుమానిస్తున్నాను. ఇటివో. ఆగా, వాక్మెన్లో ఏముంటుంది? క్యాసెట్ ఉంటుంది. అదే ఆ క్యాసెట్ లో ఏముందా? క్యాసెట్లో ఏముంటాయి అంటే పాటలు ఉంటాయి. మా ఆవిడకి పాటలు ఇష్టం కాబట్టి వింటుంది అంతే. పాటలంటే నాకు ఇష్టం చింతాతయ్య, నేను వింటాను. ఏయ్, ఏయ్. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ ఇక నన్ను ఆపలేవే, నిన్ను చంపడానికి వచ్చా. సీతారామచరితం శ్రీ సీతారామచరితం ఏమ్మా, పాటలు బాగున్నాయా? మా మాటలు ఎలాగో వినవు, కనీసం పాటలన్నా విను, బుద్ధి వస్తుంది. పాటలు బాగున్నాయి, ఆవిడ మాటలు కూడా నేను వినాలి. మాట్లాడుతుంది. చిన్నమ్మ లే 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 చిన్నమ్మ లే. మాట్లాడు మాట్లాడు చిన్నమ్మ, మాట్లాడు మాట్లాడు. మాట్లాడు. ఏమైంది? ఏమైంది చిన్నమ్మ? గొంతు గొంతు పోయిందా? చూసావా చూసావా, నువ్వు చేసిన పనికి బాంబు పేలి చిన్నమ్మ గొంతు పోయింది. సామాన్య, నీకసలు ఏం అన్యాయం చేసిందని నా భార్య గొంతుతో ఆడుకున్నావు నువ్వు? తనకు మాటలు రాకుండా చేసావుగా, మోగదాన్ని చేసావుగా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు ఏం అన్యాయం చేసిందమ్మా? నీకేం ద్రోహం చేసిందని? అయ్యో అయ్యో రాధమ్మా, నీకు మాట పోయిందా? ఎంత కమ్మగా పడేదానివి. అయ్యో రాధమ్మా, అయ్యో. అసలు రాధమ్మ నన్ను హరి హరి అని ఎంత ముద్దుగా పిలిచేదో, ఆ ముద్దు పిలుపు లేకుండా చేశావు. నీ కళ్ళు చల్లబడ్డాయి ఇప్పుడు. అయ్యో, అసలు ఆ వాక్మెన్ లో వస్తున్న పాటలు ఎంత కమ్మగా పాడేది. పి సుశీల జానకి మరికొచ్చేవాళ్ళ. అబ్బబ్బబ్బబ్బ, ఎంత కమ్మగా ఉండేదో. ఫీల్ అవ్వకు రాదమ్మా, ఫీల్ అవ్వకు.
నేనేం చేయలేదు. నేను చుట్టుబుడ్డే పెట్టాను, అదే పేలిపోయింది. నాకేం తెలీదు. పోలీసుల్ని పిలిపిస్తే వాళ్లే అన్నీ తేలుస్తారు. అమ్మ సామాన్య, ఏంటమ్మా ఇదంతా? అసలేమైంది? ఆంటీ, అసలు నాకేమీ తెలీదు. వీళ్ళకి నేను నచ్చాను కదా, అందుకే నన్ను మీ ముందు తప్పుగా చూపించాలని చూస్తున్నారు. తప్పుగా ఏం చూపించట్లేదు. నువ్వు చేసిందే మాట్లాడుతున్నారు. మా ముందే కదా నువ్వు కావాలని సాముదిని రెచ్చగొట్టావు. బాంబున్న చిచ్చుబుడ్డిని తను కాల్చేలా చేశావు. ఏయ్, కోపం ఉండొచ్చు గాని అది ప్రాణాలు తీసే అంతగా ఉండకూడదు సామాన్య. ఎందుకు సామాన్య ఇలా చేశావు? హే చిచి, జయంతి ఆంటీ, నేనేం చేయలేదు. రాజీ అంటే నిజంగా నేనేమీ చేయలేదు. నన్ను నమ్మండి. రే సూర్య, మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. వద్దమ్మా, వద్దు, హాస్పిటల్కి వద్దమ్మా. ఏం మాట్లాడుతున్నారు చిన్న మావయ్య? పాపం మాట పోయింది. డాక్టర్కి చూపించకపోతే ఎలా? అది నిజమేనమ్మా, కానీ ఇక్కడ చిక్కుంది. ఇప్పుడు తన హాస్పిటల్కి తీసుకెళ్లి విషయం చెప్తే హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి వాళ్ళు ముందు పోలీసులకు చెప్పండి అంటారు. వాళ్ళకి విషయం తెలిస్తే జరిగింది తెలుసుకుందామని కూపిలాగుతారు. అప్పుడు సామాన్యుని అరెస్ట్ చేస్తారు, మన ఇంటి పరువు పోతుంది. చేయనివ్వండి చిన్న తాతయ్య, తప్పే ఉంది. ఉందమ్మా, ఏదో ఒక రోజు ఈ ఇంటికి కావలసిన కోడలు శిక్ష పడి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే మన కుటుంబానికి ఎంత ప్రతిష్ట. ఏదో పాపం ఆవేశంలో చేసింది. మనం పెద్ద మనసు చేసుకుని క్షమించకపోతే ఎలాగా? మన ఇంటి పరువు కోసమే చెప్తున్నాను, మన వంశ ప్రతిష్ఠ కోసమే చెప్తున్నాను. నా భార్యకి తిరిగి మాటలు రాకపోయినా పర్వాలేదు. ఈ ఇంటి కోసం ఎంత త్యాగం చేసావు చిన్నమ్మమ్మ. ఏదో దేవుడి దయ వల్ల నా రాధమ్మ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా బతికింది. అది చాలు, నాకది చాలమ్మా, చాలు. అప్పుడు రాధమ్మ నాతో కమ్మగా మాట్లాడిన మాటలే నా చెవులకి రింగు రింగుమంటున్నాయి. పర్వాలేదమ్మా, వాటిని గుర్తు చేసుకుంటూ మిగతా జీవితం బతికిస్తాను. వద్దమ్మా, ఇక ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోదాం. అమ్మా సామాన్య, ఇలాంటివి మాత్రం ఇంకెప్పుడు చెయ్యకమ్మా, చెయ్యకు. పదరాదమ్మా, పద. వాళ్ళ మంచితనం వల్ల నువ్వింత చేసినా జైలుకి వెళ్లకుండా ఉన్నావు. ఇక్కడ జరిగిందంతా అందరూ చూశారు కదా. ఇక మీరేం చేస్తారో మీ ఇష్టం. నేనేం చేయలేదు జయంతి ఆంటీ. చింతాతయ్య, రాధమ్మే రంగడం తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడ్డాను. బై గాడ్ గ్రేస్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. అంతేకాదమ్మా, సామాన్ని పెట్టిన బాంబుని సామాన్య మీదే పేలేటి చేశాం. ఇదిగో ఈ మాటలు రాని మోగాడిని మోగదాన్ని చేసేశాం. అవును చింతాతయ్య, ఇక మీదట మనకి రాధమ్మ మాట్లాడుకోవడానికి కారణం వెతుకునే అవకాశం లేకుండా పోయింది.
అవునమ్మా, లేకపోతే రోజుకో విధంగా టెన్షన్ పడాల్సి వచ్చేది. కాకపోతే అడ్డంగా దొరికిన సామాన్యుని వదిలేయాల్సి వచ్చింది. లేచింది తాతయ్య, మీరు ఆలోచించింది కరెక్టే. ఒకవేళ మనం రంగణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళినా సామాన్యుడితో పాటు మనము దొరికిపోయేవాళ్ళం. అమ్మో, మనం ఒక నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నా మనల్ని ఎవ్వరూ నమ్మరు. సామాన్య ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ దొరకకుండా ఉండదు. ఉండలేదు శామ్. అయినా నిజం చెప్పాల్సిన అస్త్రం రంగడి రూపంలో మన చేతిలోనే ఉందిగా. యూర్ రైట్ చింతాతయ్య.